హర హరేతి 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 వా భజనమ శివమేవ నిరంతరం. మన పండుగలన్నిటిలోనూ కూడా అతి ముఖ్యమైన పండుగే శివరాత్రి. ఎందుకంటే అన్ని పండుగలు కోరికలు తీరుస్తాయి, భోగాలు సుఖ సంపదలు ఇస్తాయి. కానీ జన్మ లేకుండా చేయటం అనేది ఈ శివరాత్రి పండుగ యొక్క విశేషం. అందుకే జన్మానికి ఒక శివరాత్రి అంటారు. ఇటువంటి శివరాత్రి పండుగ సంవత్సరంలో 12 సార్లు వస్తుంది. అంటే నెలకొకటి చొప్పున వస్తుంది. ఈ శివరాత్రులను మాస శివరాత్రులు అంటారు. వీటిల్లో ముఖ్యమైనది ఒకే ఒక్క శివరాత్రి. అదే మాఘమాసంలో వచ్చే శివరాత్రి. ఈ మాసంలో బహుళ చతుర్దశి నాడు వచ్చే శివరాత్రి అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం. ఈ రోజునే స్వామి అర్ధరాత్రి పూట లింగాకారంలో ఆవిర్భవించాడు. కనుక ఈ శివుడు పుట్టినరోజు నాడు భక్తులు పరిపూర్ణ భక్తి విశ్వాసాలు కలిగి ఉండాలి. అప్పుడు బోళాశంకరుడు భక్తులకు భుక్తిని ప్రసాదిస్తాడు, ముక్తిని ప్రసాదిస్తాడు. కనుక ఈ రోజున ఆరోగ్యం కలవారు తప్పనిసరిగా నియమాలు పాటిస్తూ నిష్టగా శివరాత్రి వ్రతాన్ని ఆచరించాలి. తెల్లవారుజామునే లేచి స్నానం మొదలైన నిత్యకర్మలను పూర్తి చేసుకోవాలి. ఇంద్రియ నిగ్రహం కలిగి రోజంతా ఉపవాసం ఉండాలి. ఎవరితోనూ మాట్లాడకుండా మౌనవ్రతం పాటించాలి. తర్వాత మళ్ళీ రాత్రిపూట స్నానం చేసి శివాలయానికి వెళ్ళి శివుడికి అభిషేకం చేయించుకోవాలి. వీలు లేకపోతే ఇంట్లోనే శివుడికి అభిషేకం చేయాలి. తర్వాత బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించాలి. అనంతరం శివపురాణ గాథలను వినాలి, శివనామ సంకీర్తన చెయ్యాలి. ఇలా శివుడికి సంబంధించిన సత్సంగంతో రాత్రి సమయం అంతా జాగరణ చేయాలి. మరునాడు ఉదయాన్నే స్నానం చేసి పవిత్రంగా శివుణ్ణి పూజించాలి. తర్వాత శక్తి మేరకు దాన ధర్మాలు చేయాలి, అన్నదానం చేయాలి. ఇది శివరాత్రి వ్రత విధానం. దీనిని భక్తి శ్రద్ధలతో ఆచరించిన వాడికి శివానుగ్రహం కలుగుతుంది.